దామండి. భక్తుడు పౌలు తను రాసిన 14 పత్రికల్లో ఓ పత్రిక 2 కొరింథీ పేజీ నంబర్ అండి 167, పేజీ నంబర్ 167, కొత్త నిబంధన గ్రంథము 2వ కొరింథీ 12వ అధ్యాయము 13వ అధ్యాయం అండి, 12 కాదు 13వ అధ్యాయంలోని లేఖనం చదువుకుందాం. 13వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందామండి. మన వాక్య ధ్యాన నిమిత్తము ఆ వచనం చదువుకుందాం. అలాగనే పరిశుద్ధ గ్రంథంలో మరి లేఖన ఆధారంగా మరి ధ్యానిస్తుండగా అనేకమైన లేఖనాలు మన గమనానికి రాబోతూ ఉన్నాయి. మాట్లాడేది నేను కాదు, నా మాటలు కాదు. ఇది ముఖ్యంగా విశ్వాసులందరూ గమనించాలి, దేవుని పిల్లలందరూ కూడా గమనించాలి. ఈ మాటలు దేవుని మాటలు, ఈ మాటలు నాకు మాకు అని మనము అన్వయించుకోవాలి. 13వ అధ్యాయము 5వ వచనం, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. దేవుడు మన వినికిడిలో ఈ లేఖన భాగాలు దీవించి మన అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో దేవదేవుడు లేఖనాలను మనకు పంచిపెట్టునుగాక. ఎవరమండి మనం ఇంతకు? ఎవరము మనము? ఎవరని అంటుంది సమాజము, లోకము, అన్ని జనాంగము? ఎవరు మనం ఇంతకు? ఎవరము అని అంటారు అన్న. దేవుని పిల్లలము, ఇంకా విశ్వాసులము, ఇంకా ఉన్నాయి, దండిగా ఉన్నాయి. మనం చెప్పాలా ఆ మాటలు కూడా తెలిసిన వాళ్ళందరూ కూడా, అక్క వాళ్ళు కావచ్చు, అన్న వాళ్ళు కావచ్చు. దేవుని పిల్లలము, విశ్వాసులము, పరిశుద్ధులము, నీతివంతులము, ఈ రీతిగా అనేక రకాలుగా మనల్ని లోకం అంటుందండి. వెళ్తూ ఉంటే పరిశుద్ధ గ్రంథం పట్టుకొని వీళ్ళు దేవుని పిల్లలబ్బా, నిజమే కదండి, దేవుని పిల్లలమే కదా, కాదన్నాం కదా. ఇప్పుడు మనం చదువుతున్న మాటలో ఒక మాట విశ్వాసులము. విశ్వాసం అంటే ఏందండి? దాని యొక్క మీనింగ్, అర్థం మనకు తోచిన విధంగా మనకున్న జ్ఞానాన్ని బట్టి విశ్వాసులము. ఏంది విశ్వాసం అంటే? విశ్వాసులం అంటే నమ్మకం. వెరీ గుడ్ అక్క. చెల్లెమ్మ చెప్తుంది, సహోదరి రజని ఆ చెల్లెమ్మ చెప్తుంది, నమ్మకం. ఎలా కలిగింది మనకు నమ్మకం? ఎలా కలిగింది మనకు విశ్వాసం? లేఖనం ఆధారం కావాలండి. లేఖనం ఆధారం లేకుండా అది కరెక్ట్ కాదు. సహోదరి మనం చెప్పింది మాత్రం లేఖనంలో ఉంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను అని వ్రాయబడింది. అట్లా ఆధారం కావాలి. ఎలా కలిగింది మనకు విశ్వాసము? ఎలా వచ్చింది? క్రీస్తు వలన విశ్వాసం, వినుట వలన. ఆ మాట నాగేశ్వరరావు గారు కూడా చెప్పిన మాట కరెక్టు. రోమపత్రికలో ఆ మాట వ్రాయబడింది. వినుట వలన విశ్వాసం కలుగును. క్రీస్తుని గురించిన మాట వలన విశ్వాసము కలుగునని రోమపత్రికలో మనం గమనించగలం. 10వ అధ్యాయం 17వ వచనంలో. ఇంకా విశ్వాసానికి అసలు సిసలైన నిర్వచనం కావాలి. ఎక్కడ? పరిశుద్ధ గ్రంథంలోనే, మనకు వేరే కాదండి. ఎక్కడుంది ఆ పదం? మరి చంద్రశేఖరన్న గారు చెప్తున్న మాట కరెక్ట్ అండి. ఆ మాట ఉంది. 11వ అధ్యాయము విశ్వాస వీరుల పట్టి. ఆ అధ్యాయానికి నామకరణం చేయొచ్చు ఆ పేరు, విశ్వాస వీరుల పట్టి. అనేక మంది విశ్వాసుల యొక్క జాబితా ఉంది అక్కడ. అనేక మంది విశ్వాసుల యొక్క జాబితా. విశ్వాసం అంటే ఏంది అన్నదానికి అసలు శిశువులైన నిర్వచనం, విశ్వాసానికి సరైన అర్థం అక్కడ రాయబడింది. 11వ అధ్యాయము 1వ వచ్చి మనం గమనిస్తే, విశ్వాసమున్నది నిరీక్షింపబడు నాటి నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అని రాయబడింది. నిజమే కదండి. విశ్వాసానికి అసలు సిసలైన నిర్వచనం, విశ్వాసానికి అసలు సిసలైన అర్థము. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు నాటి వాటి నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. దేవుడు ఎవరండి? దేవుడు ఎవరండి దేవుడు? మనం చదువుకున్న భాగంలో ఉంది అదృశ్యుడు. దృశ్యుడు కాదు దేవుడు. మనం దృశ్యులం. మనకు కనిపెట్టి అనేకం దృశ్యంలో కనబడుతున్నాయి. అదృశ్యమైనవి కూడా ఉంది. మనలో ఉంది ఒక ఆత్మ, అదృశ్యమై ఉంది. మనకు కనబడదు ఆత్మ. ఉంది కదండి, నాలో ఉంది. మీలో ఉందా లేదా? అక్కగారు, అన్నగారు, అందరిలో ఉంది. మన అందరిలో ఉంది. నమ్మిన వారిలో ఉంది, నమ్మని వారిలో కూడా ఉంది జీవాత్మ. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో
దేవుడైన యెహోవా నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. ఆ జీవాత్మ పరమాత్మను చేరాలంటే మార్గం మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే సత్యం, ఆయనే జీవం, పరలోకానికి ఆయనే మార్గం. యోహాను రాసిన సువార్త మనం గమనించగలం. ఆ మాట చూడండి, ఆ మాట గమనించగలం. ఆ మాట యేసు ప్రభు అన్న మాట. విశ్వాసము, ఇంకా మరొక మాట విశ్వాస వీరుల పట్టిలోనే 11వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యమండి. మరి ఆయన ఉన్నాడని మనం నమ్ముతూ ఉన్నాం. తను వెతుకు వారికి ఆయన ఫలము దయచేయవాడని కూడా నమ్ముతున్నాం. ఆ మాట అంతా 6వ వచనంలో, 11వ అధ్యాయం 6వ వచనంలో ఇందాక నేను చెప్పిన మాటలన్నీ కూడా ఆ వచనంలో రాయబడి ఉన్నాయండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంది. పరిశుద్ధ గ్రంథం మనం గమనిస్తే క్షుణ్ణంగా దాదాపు 9 రకాల విశ్వాసాలు కనపడతాయండి. 9 రకాలు. ఈ 9 రకాలలో మన విశ్వాసం ఏ విశ్వాసమో ఒకసారి మనం గమనించుకుందామండి. ఇక్కడ చూసాం, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్ములు మీరే శోధించుకునుడి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్ములు మీరే పరీక్షించుకునుడి అని మనం లేఖనము చదువుకున్నాం. 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాట చదువుకున్నాం. విశ్వాసం అన్నదానికి నిర్వచనము గమనించాం. ఎలా మనకు విశ్వాసం కలిగిందో కూడా లేఖనం ఆధారంగా గమనించాం. మరి ఎలా మన విశ్వాసం ఎలా ఉందో గమనించాలంటే వాక్యపు వెలుగులో మన విశ్వాసాలని పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. మరి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో రాయబడ్డ మాట, దేవుని వాక్యం గురించి రాయబడ్డ మాట. ఆ మాట చదువుదామంటే ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ పత్రిక మరి 12వ అధ్యాయం 4వ వచనంలో, దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగలను విభజించినంత మట్టుకు దురుచు హృదయం యొక్క ఆలోచనలను, తలంపులను శోధించుచున్నది రాయబడింది. మన విశ్వాసం గలవారమో లేదో వాక్యపు వెలుగులో మనం శోధించుకోవాలి. వాక్యపు వెలుగులో మనము పరిశీలన చేసుకోవాలి. నా విశ్వాసం ఎంత కనపడుతుందండి? మన విశ్వాసము, మన విశ్వాసంలో మనం చెప్పుకుంటున్నాం, కనబడుతుందా విశ్వాసం? ఎలా కనబడుతుందండి విశ్వాసం? మన విశ్వాసంలో మనకి కనబడాలి అంటే అలా మన విశ్వాసాన్ని వ్యక్తపరచగలం. చూడండి, మనం గమనిస్తున్నాం అక్కడ మాటలు. విశ్వాసం లేకుండా మనము దేవునికి ఇష్టలమే ఉండలేమండి. చూద్దామండి వాక్యపు వెలుగులో మన విశ్వాసము ఏ కోవకు చెందిందో చూద్దాం. ఈ 9 రకాల విశ్వాసాలు ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధ లేఖనాల్లో గమనిద్దామండి. మనం గమనిస్తే లూకాసు వార్తలో గమనిద్దామండి. అక్కడ మనం గమనించగలం విశ్వాసం లేని పిల్లలు అని గమనించగలం. చూద్దాం లూకాసు వార్త 9వ అధ్యాయం. ఎవరన్నారు ఈ మాట? ఏ సందర్భంలో అన్నారు? ఎందుకు అన్నాడు? ఎవరన్నారు? వగైరా విషయాలన్నీ కూడా అక్కడ దేవుడు నిక్షిప్తం చేసి పెట్టాడండి గ్రంథంలో. గమనిద్దాం. లూకాసు వార్త 9వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయము, పేజీ నంబర్ అండి 60. పేజీ నంబర్ 60, 9వ అధ్యాయము 37వ వచనాన్ని మనము గమనిద్దామండి. మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చున్నప్పుడు బహుజన సమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను. అప్పుడు ఆ జన సమూహంలో ఒకడు, బోధకుడా, నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను. వాడు నాకొక్కడే కుమారుడు. ఇదిగో ఒక దయ్యము వాని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును. నురుగు కారునట్లు అది వానిని విలవిలలాడించుచు గాయపరచుచు వానిని వదలకుండును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని గాని వారి చేత కాలేదని మొరపెట్టుకొనెను. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరము వారలారా, నేను ఎంతకాలము మీతో ఉండి మిమ్మును సహింతును. విశ్వాసము లేని మూర్ఖతరము. మరి యేసుక్రీస్తు ప్రభు కాలంలోనే ఉన్నారా ఇట్టి వాళ్ళు విశ్వాసం లేని మూర్ఖతరం వారు? ఏమండి ఉన్నారా? ఆయన కాలంలో ఉన్నారా? అంతకు ముందు లేరా? క్రీస్తుకు పూర్వం లేరా?
పరిశుద్ధ గ్రంథాన్ని అన్వేషిస్తే ఓ చోట ఆ పదం కనబడుతుందండి. వారెవరో కాదు, దేవుని జనాంగమే, దేవుని ప్రజలే. మనం గమనిస్తే ద్వితీయోపదేశకాండంలో 32వ అధ్యాయము 20 భాగంలో ఆ మాట రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 20వ భాగంలో వారి యొక్క స్థితి అక్కడ రాయబడింది. ద్వితీయోపదేశకాండం అంటే రెండవసారి ఉపదేశించడము, దేవుని మాటలు రెండవసారి దైవజనుడైన మోసే తిరిగి ఇశ్రాయేలీలకు చెప్తూ ఈ మాటలు చెప్తాడండి. వారు మూర్ఖ చిత్తము గలవారు, వారు విశ్వాసము లేని పిల్లరు. నాడైనా నేడైనా, క్రీస్తుకు పూర్వమైన క్రీస్తు శకంలోనైనా విశ్వాసం లేని మూర్ఖతనం వారు, మూర్ఖ చిత్తం గలవారు నాడున్నారు, నేడున్నారు, ఇప్పుడు కూడా ఉన్నారండి. అందరిలో ఆ విశ్వాసం లేదండి. చూద్దామండి, ఇక్కడ మనం చూస్తున్నాం విశ్వాసం లేని మూర్ఖతనం నాడు నేడు ఉన్నారన్న లేఖనాన్ని మనము గమనించాం. ఎవరైనా ఈ విశ్వాసం లేని వారు విశ్వాసం లేని పిల్లలు. దేవుని పట్ల నమ్మకమే లేదు, దేవుడంటే నమ్ముతానే లేరు. అట్టి జనాంగము నాడు ఉంది, నేడుంది. నాడైతే వారు దేవుని పిల్లలు, దేవుని యొక్క అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు కల్లారా చూసిన వారిలోనే మరి విశ్వాసం లేదు. ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు శరీరధారి అయిన దినాలలో తన శిష్యులు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. అందుకే ప్రభు ఆ మాట అంటున్నాడు, విశ్వాసం లేని మూర్ఖతరం వార్లరా, నేను ఎంతకాలం మీతో నుండి మిమ్మల్ని సహింతును అంటున్నాడు. ఎంతకాలం ఉంటాడు ఆయన? ఆయన వచ్చింది ఎందుకు? మనకు రక్షణ కార్యము. తాను వచ్చిన పని తుద ముట్టించుకొని తిరిగి వెళ్ళిపోవడానికి వచ్చాడు. ఆయన స్థిరంగా ఆయన భూలోకంలో ఉండడానికి కాదు. జన్మించాడు, జీవించాడు, మరణించి పునరుత్థానుడై పరలోకానికి వెళ్ళిపోయాడు ప్రభు. తిరిగి మనము ఆయన జీవించిన కాలంలో జరిగిన కొన్ని సంభవాలను, కొన్ని సంఘటనలను జ్ఞాపకం చేసుకుంటున్నామండి. చూశాం కదా, విశ్వాసం లేని పిల్లలు ఒకటి. మరి చూద్దామండి మరొక మాట, మత్తయి సువార్తలో గమనిద్దామండి. 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనమండి, పేజీ నెంబర్ 9. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణె అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవుచున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి. గమనిస్తున్నామండి, యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం చేసిన వారు, చెలిమి చేసిన వారు, శిష్యరికం చేసిన వారు, వారిలోనే ఏముందండి? అల్ప విశ్వాసము, పరిపూర్ణమైన విశ్వాసము ప్రభు యొక్క శిష్యులకు కూడా లేదు. మనము ప్రభును చూడనే లేదు. ప్రభుతో శరీరధారి నిండా సహవాసం చేసిన వారికే విశ్వాసం లేదు. మరి మనము వాళ్ళు చూసి నమ్మినారు, మనం చూడక నమ్మినాం. వారికంటే మనం దండులమే, కానీ విశ్వాసంలోనే అదే గమనించుకోవాలి. ఇప్పుడు మనం ప్రభు అంటున్నమాట, అల్ప విశ్వాసులారా, ఎందుకు సందేహపడితిరి. ఇదే మాట పేతురుతో అంటాడండి. సందర్భం గమనిద్దాం, సంఘటన గమనిద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం, పేజీ నెంబర్ 15 అండి. 14వ అధ్యాయము 25వ వచనమండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 5వ వచనం. పేతురుతో ఇదే మాట మాట్లాడతాడు. అక్కడ అందరినీ కలిపన్నాడు. శిష్యులను 12 మందితో కలిసి ఆ మాట అన్నాడు, అల్ప విశ్వాసులారా, ఎందుకు సందేహపడితీవని. ఇక్కడ మరి పేతురునొక్కనే అనే సంఘటన, ఇక్కడ ఓ సంఘటన జరిగింది. మత్తయి సువార్త 14వ అధ్యాయం 25వ వచనం. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా. దుడుకు పేతురు ఉంటున్నమాట. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసెను.
వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి, అక్కడ అల్ప విశ్వాసులారా గమనించాం. ఇక్కడ అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. యేసు ప్రభుతో శిష్యరికం చేసిన శిష్యులలోనే అల్ప విశ్వాసం ఉంది. కల్లారా ఆయన చేసిన సూచక ఆశ్చర్య మహత్కార్యాలు కల్లారా చూశారండి. నీటిని ద్రాక్షరసంగా మార్చడము చూసిన శిష్యులు, ప్రభువు నీటి మీద నడిచినది చూసిన శిష్యులు, వారిలోనే అల్ప విశ్వాసం ఉంది. మనం ప్రభువును శరీరధారిగా ఉన్న స్థితిలో నీవు నేను చూడలేదండి. ఏదో పరిశుద్ధ గ్రంథంలో ఆయన గురించి రాయబడ్డ మాటలు విన్నాం, విశ్వాసం ఉంచాం. మరి ఆ విశ్వాసమే ఏ పరిమాణంలో ఉన్నదన్నదే ప్రశ్న అండి. మనం గమనిస్తున్నాం, అక్కడ చూసాం విశ్వాసం లేని పిల్లలు, అల్ప విశ్వాసం గల శిష్యులను గమనించామండి. మనం గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో మరి బలమైన విశ్వాసం గల వ్యక్తిని గమనిద్దామండి. ఆ భక్తుని గమనిద్దాం. రోమా 4వ అధ్యాయం. భక్తుడు పౌలు రాసిన, తాను 14 రాసిన పత్రికల్లో ఓ పత్రిక రోమా పత్రిక గమనిస్తే 4వ అధ్యాయము. పాత నిబంధనలో గ్రంథంలో ఉన్న ఓ విశ్వాస వీరుని గురించిన మరి లేఖనాన్ని వివరిస్తూ ఉన్నాడు భక్తుడు పౌలు. రోమా సంఘానికి రాస్తూ ఈ పత్రిక భక్తుని యొక్క విశ్వాసము ఎలాంటిదో చెబుతూ ఉన్నాడు. 136 పేజీ నంబర్ అండి. రోమా పత్రిక 4వ అధ్యాయము 18, 19 వచనాలు మనం చదువుకుందాం. ప్రభు చిత్తమైతే మరికొన్ని మాటలు కూడా చదువుకుందామండి. చూడండి, ఇక్కడ రాయబడ్డ మాట, నీ సంతానం ఇలాగా ఉండునని చెప్పిన దానిని బట్టి తన అనేక జనములకు తండ్రి ఎగినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఎవరైనా? అబ్రహాము. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లును శారా గర్భమును మృతతుల్యమైనట్లును ఆలోచించను గాని ఆ విశ్వాసం వలన దేవుని వాగ్దానం గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. బలమైన విశ్వాసం ఎవరిలో ఉంది? అబ్రహాంలో ఉంది. కనుకనే ఆయనకు పేరు చెప్పగలరా? సహోదరిమణులు చెప్తున్నారు, విశ్వాసులకు తండ్రి అని పేరు. విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాం. పితరులకు తండ్రి కాదు, విశ్వాసులకు తండ్రి. అయినా పితరులకు తండ్రి కాదండి, విశ్వాసులకు. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి తండ్రి అబ్రహాం. మనం గమనిస్తున్నాం, బలమైన విశ్వాసం గల ఒక ఆత్మీయుని, ఓ విశ్వాసిని గమనిస్తున్నామండి. మరి చూస్తున్నాం మనం, విశ్వాసం లేని పిల్లలు, అల్ప విశ్వాసం గల శిష్యులు, బలమైన విశ్వాసం గల భక్తుని గమనించామండి. మరికొన్ని మాటలు గమనిద్దాం, చూద్దాం. యాకోబు భక్తుడు అంటాడు, యాకోబు రాసిన పత్రిక భక్తుడు యాకోబు భక్త కోటికి రాస్తూ ఈ మాటలు గమనిద్దామండి. ఏం రాశాడు? పేజీ నెంబర్ అండి 211 అండి. పేజీ నెంబర్ 211, 2వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక భక్త కోటికి రాస్తూ భక్తుడు యాకోబు ఇక్కడ కూడా ఓ విశ్వాసం గురించి ఈ భక్తుడు ప్రస్తావిస్తాడు. 211 పేజీ నంబరు 2వ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక 17వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుంటూ వెళ్ళిపోదామండి. ఇక్కడ మాటలు గమనించగలం, చూద్దాం. మీలో ఎవడైనాను, చూడండి 17, మీలో ఎవడైనా శరీరంలో కావలసినది వాటిని ఇయ్యక సమాధానంగా వెలుడి, చలి కాసుకోండి, తృప్తి పొందుడు అని చెప్పిన ఇలా ఏమి ప్రయోజనం? 16వ వచనంలో అంటూ 17వ వచనంలో అంటున్న మాట. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే, బాగా గమనించాలి ఈ మాట, విశ్వాసము క్రియలు లేనిదైతే, క్రియలేని విశ్వాసము మరి విశ్వాసం లేని క్రియ ఏదున్నా ఒకటి ఉండి ఒకటి లేకపోతే అది మృతమే. ఆ ప్రస్తావన చక్కగా భక్త కోటికి యాకోబు రాస్తూ చక్కని వివరణ ఇచ్చాడండి. చూడండి, ఆ మాట గమనించగలం. విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగును. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరుచుము. క్రియలు లేకుండా విశ్వాసాన్ని కనపరచలేమండి. నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపడుతున్నానని చెప్పాను. దేవుడొక్కడే నేను నమ్ముచున్నావు, అలాగే నమ్ముట మంచిదే. దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా,
క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతివంతుడని తీర్పు పొందలేదా? చూడండి, దేవుడు అబ్రహాం చెప్పాడు, నీకు ఒకడే ఉన్నా నీ కుమారుని నాకు బలి అర్పించవన్నాడు. బలి అర్పించవన్నాడండి. అర్పించడానికి అబ్రహాము వెనుకంజ వేయల. ఎందుకు? అబ్రహాంకు దేవుని పట్ల అచంచలమైన విశ్వాసం. ఒకవేళ నా కుమారుని దేవునికి బలిగా ఇచ్చిన చనిపోయిన నా కుమారుని తిరిగి ప్రభు లేపుతాడన్న నమ్మకం. విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలగజేసిననియు క్రియల మూలంగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కాదా? కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనం నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడిని అతనికి పేరు కలిగెను. మనుషుడు విశ్వాసం మూలమున మాత్రమే కాక క్రియల మూలమున నీతివంతుడని బడునని మీరు దీనివలన గ్రహించితిరి. అలాగనే రాహబును వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపినప్పుడు మరి క్రియల మూలంగా నీతివంతుడు వలని ఎంచబడేను కదా. ఎవరండి రాహబు? వేశ్య. కరెక్ట్ అమ్మా. వృత్యము చూడడానికి వేశ్య, కానీ విశ్వాసం చూడండి, వేగుల వారిని దాచింది, భయపడలేదన్నమాట. తన ఇంటికి తన ప్రాణానికి ముప్పు వస్తుందని భయపడలేదు. వేగుల వారిని దాచి వారిని మరి శత్రువు చేత పడకుండా, నిజంగా రాజు పంపిన ఆ వ్యక్తుల చేతిలో పడకుండా తప్పించిన రాహబు వేశ్యే. ఓ కుమారుడు ఉన్నాడు, వేశ్యకు కుమారుడు. ఆ వ్యక్తి పేరు చెప్పగలరా? ఎవరో వేశ్యకు కుమారుడు యోప్తా వేశ్య కుమారుడే, కానీ ఎవరు? బలవంతుడు ఇశ్రాయేలుకు రక్షణ కలుగజేసినాడు, న్యాయాధిపతిగా పరిపాలించినవాడు, ఏకైక కుమార్తె కలిగిన వాడు యోప్తా వేశ్య కుమారుడు. రాహబు వేశ్య, నీతివంతురాలుగా తీర్చబడింది ఈమె. వృత్తి ఏదైనా, ప్రవృత్తి ఏదైనా తన యొక్క విశ్వాసాన్ని బట్టి నీతివంతురాలుగా, క్రియల మూలంగా నీతివంతురాలుగా తీర్చబడ్డ రాహబు మనం గమనిస్తున్నాం. వేశ్యనే, కానీ ఆమె విశ్వాసంలో కాదండి. మనం గమనిస్తున్నాం ఆమె బలహీనురాలు కాదు. ఇక్కడ ఒక మాట అంటూ భక్తుడు యాకోబు భక్త కోటికి రాస్తూ, ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. ఇక్కడ చూస్తున్నాం, మృత విశ్వాసము. క్రియలు లేకుంటే ఆ విశ్వాసము మృతము. విశ్వాసం లేని పిల్లలు అల్ప విశ్వాసం గలవారు, బలమైన విశ్వాసం గలవారు. ఇక్కడ మృత విశ్వాసము. క్రియలు లేకపోతే ఆ విశ్వాసము మృతము. ప్రాణం లేని శరీరం ఎలాగూ మృతము అంటే, మృతం అంటే చనిపోవడం అన్నమాట. అలాగనే క్రియలు లేని విశ్వాసం కూడా మృతంతో సమానమేనండి. అంతే, క్రియలు లేకపోతే నీ విశ్వాసము సచ్చిన దాంతో సమానమే. దానిలో నీ విశ్వాసంలో ఏం లేదు? పస లేదు. నీ విశ్వాసంలో జీవం లేదు. మనం గమనిద్దామండి మరికొన్ని విశ్వాసాల గురించి పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. 1 కొరింథీ 15వ అధ్యాయము. 1 కొరింథీ 15వ అధ్యాయంలో కూడా ఇక్కడ కూడా భక్తుడు పౌలు కొరింథీ సంఘానికి మొదటి పత్రిక రాస్తూ ఓ ప్రస్తావన వారి మధ్యకు తీసుకొని వస్తాడండి. చూద్దాం. 15వ అధ్యాయము, 1 కొరింథీ 15వ అధ్యాయము, 15వ అధ్యాయము వచనము 12వ వచనం నుంచి 14 వచనాల వరకు కూడా మనం చదువుకుందామండి. ఆనాడు కొరింథీ సంఘంలో కొందరు విశ్వాసులను చెప్పుకుంటున్నారు, కానీ పరిపూర్ణమైన సంపూర్ణమైన విశ్వాసం లేదు. అది గమనించిన భక్తుడు పౌలు ఆ కొరింథీ సంఘానికి మొట్టమొదటిగా ఈ పత్రిక రాస్తూ ఈ మాటలు ప్రస్తావిస్తూ ఉన్నాడు. 12వ వచనం, 15వ అధ్యాయము 12వ వచనం, పేజీ నంబర్ 156. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా, మనం కూడా లోకంలోకి వెళ్ళి ప్రకటిస్తున్నాం, యేసుక్రీస్తు ప్రభు పాపుల కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడని లోకంలో ప్రకటింపబడుతుంది. నాడే కాదు, నేడు కూడా. ఆయన వచ్చేంత వరకు ఈ సువార్త ఆగదు, ప్రకటింపబడుతూనే ఉంటుంది. అణిచే కొద్దీ అది విస్తరిస్తూనే ఉంటుంది, అణిచే కొద్దీ విస్తరిస్తుంటూనే ఉంటుంది. సూర్యుని మీదకి ఉమ్మి వేయడం సాధ్యమా? ఆ ఉమ్మి నీ మీదనే పడుతుంది. సూర్యుని అరిచేత పెట్టి ఉదయించకుండా ఆపగలమా? ఆపలేం, చేత కాదు. ఇక్కడ మనం గమనిస్తున్నాం, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుత్థానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన, ఆ సువార్త ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే.
నిజంగా యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేకపోతే మన విశ్వాసం కూడా వ్యర్థమే. అది నమ్మకపోతే ఆయన తిరిగి లేచాడన్న దానికి రుజువులు ఉన్నాయి, సాక్ష్యం ఉంది. చూడండి, శోధకుడు మనలో అపనమ్మకాన్ని పుట్టిస్తాడు, మనల్ని విశ్వాస భ్రష్టులు చేయాలని చూస్తున్నామండి. పులిపిండి కొంచెమైనా ముద్ద అంతా పులియజేస్తుంది. చాలా అండి, కడవడి పాలు విషమయంగా మారడానికి చిన్న విష బిందువు చాలండి, అది గడవ పాలు కూడా విషమయమైపోతాయి. ఇక్కడ మనం గమనిస్తున్నాం. మరి మీ విశ్వాసం వ్యర్థ విశ్వాసము, అర్థం లేని విశ్వాసం. కొరింథీ సంఘంలో అట్టి విశ్వాసులు ఉన్నారు. మృతుల పునరుత్థానం లేదని చెప్పుకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు మృతుడై తిరిగి లేచాడని ప్రకటిస్తూ ఉంటే సువార్త, మృతుల పునరుత్థానము లేదని చెప్పినప్పుడు నమ్ముకోవడం వల్ల ఏం లాభం ఉంది? లేదు కదా. నమ్ముకోవడం వల్ల లాభం లేదు అని మీ విశ్వాసము వ్యర్థమైన విశ్వాసం అంటూ భక్తుడు పౌలు ఆ సంఘానికి మొట్టమొదటి పత్రికలోనే ఈ ప్రస్తావన తెచ్చాడండి. ఒక పత్రికతో వాళ్ళు గుణపడలేదు కాబట్టి రెండవ పత్రిక కూడా రాయవలసిన అవసరము అగత్యము భక్తుడు పౌలుకు ఏర్పడింది కాబట్టి ఆ సంఘానికి 2 పత్రికలు రాశాడు. 1 కొరింథీ, 2 కొరింథీ. మనం పత్రికలు గమనించగలం. ఎఫెసు సంఘానికి కానీ, గల్తీ సంఘానికి కానీ, రోమా సంఘానికి కానీ, కొలొస్సే సంఘానికి కానీ, ఫిలిప్పీ సంఘానికి కానీ 2 పత్రికలు రాసినట్టు కనబడదు. కానీ భక్తుడు తిమోతికి 2 పత్రికలు రాశాడు. నా నిజమైన కుమారుడా, 1 తిమోతి, 2 తిమోతి. ఆ సేవకుని తిమోతిని బలపరచడానికి ఆ 2 పత్రికలు రాశాడు. అవి సంఘానికి కాదు కానీ వ్యక్తిగతంగా తిమోతికి మాత్రమే రాశాడు. తీతుకు కూడా వ్యక్తిగతంగా రాశాడు. ఫిలోమోను అనే భక్తుని కూడా వ్యక్తిగతంగా రాశాడు, అది సంఘానికి కాదు. మనం గమనించగలం. ఆ పత్రికలని తను రాసిన 14 పత్రికల్లో అమూల్యమైన ఆణిముత్యాలు ఉన్నాయి. ఏరుకోవాలి, పరిగా ఏరుకోవాలి, ఋతువులే. ఏరుకునే దానికి ఓపిక తీరిక మనకుంటే అమూల్యమైన లేఖన సత్యాలు ఈ పత్రికల్లో మనకు లభిస్తాయండి. అన్వేషించడానికి ఓపిక తీరిక లేదు కదా, వెతకాలి. వెతుకుడి మీకు దొరుకుతాయండి. శ్రేష్టమైన మాటలు దొరుకుతాయి. ఇక్కడ వ్యర్థ విశ్వాసం గల కొరింథీ సంఘస్థుల్లో కొందరు విశ్వాసులు వ్యర్థ విశ్వాసం, వారి విశ్వాసానికి అర్థమే లేదండి. మనం గమనిస్తున్నామండి. మరికొన్ని మాటలు గమనిస్తాం. చూడండి, తిమోతికి రాసిన 1 పత్రికలో భక్తుడు మరి తిమోతిని గురించి రాస్తూ ఒక మాట ప్రస్తావిస్తాడు. ఆ భక్తుని గురించి చూద్దాం. తిమోతికి రాసిన 1 పత్రిక, పేజీ నెంబర్ అండి 191 అండి. పేజీ నెంబర్ 191. తిమోతికి రాసిన 1 పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని గమనిద్దామండి. ఇక్కడ చూడండి, మనం గమనిస్తున్నాం. ఇక్కడ భక్తుడు పౌలు ఒక మాట అంటాడు. తిమోతికి రాసిన 1 పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం గమనించండి. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి శుభమని చెప్పి వ్రాయున్నది. విశ్వాసమును బట్టి, దేన్ని బట్టి రాస్తున్నాడు? విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడైన తిమోతికి శుభమని చెప్పి వ్రాయున్నది. ఆత్మీయమైన కుమారుడండి. భక్తుడు పౌలు వివాహం చేసుకోలేదు, అవివాహితుడు, వివాహం చేసుకోలేదు. బ్రహ్మచారిగా ఉండి తన సేవ జీవితాన్ని, యాత్రా జీవితాన్ని కొనసాగించాడు. సమస్తని నష్టపరుచుకొని క్రీస్తుని సంపాదించుకున్నాడు. లోకాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. తన పరుగు తుదముట్టించాడు. నా కొరకు జీవకిరీటం ఉందని ఒక స్థిర నిశ్చయం గలవాడుగా ఉన్నాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, నన్ను పోలి మీరు నడుచుకున్నట్టు బహు దృఢంగా చెప్పాడు. ఆ రీతిగా జీవించాడు కాబట్టి భక్తుడు పౌలు ఆ రీతిగా చెప్పగలిగాడు. ఈరోజు నేను అలా చెప్పడానికి మనలో ఆ సత్తా లేదు, ఆ భక్తి లేదు, ఆ విశ్వాసం లేదు, ఆ పరిశుద్ధత లేదు, ఆ ఆత్మీయత లేదు. కనుక మనము ఆ మాట అనలేం, ఆ మాట చెప్పలేం. ధైర్యంగా ఆ భక్తుడు ఆ మాట అన్నాడండి. చూద్దాం. తిమోతికి రాసిన 1 పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, పవిత్రమైన హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము ఎక్కడి నుంచి వస్తుంది? పవిత్రమైన హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి జనించేదే నిష్కపటమైన విశ్వాసము. ఆ విశ్వాసంలో కపటం ఉండదు. నిష్కపటమైన విశ్వాసం, కపటము లేని విశ్వాసం తిమోతికి ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది తిమోతికి ఆ విశ్వాసం అంటే? భక్తుడు చక్కగా వివరిస్తాడు. మొట్టమొదట తిమోతి యొక్క మరి ఆ మాట చూద్దామా? 2 తిమోతి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ విశ్వాసం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం గమనిద్దామండి ఆ మాటలు. 2 తిమోతి 1వ అధ్యాయము 5వ వచనము 6వ లైన్లో నుంచి గమనిద్దామండి. 5వ వచనము 6వ లైన్. ఆ విశ్వాసం మొదట నీ అవయైన లోయలోను నీ తల్లి అయిన యునికెలోను వసించెను. అది నీయందును సహా
పోషించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. విశ్వాసము అమ్మలో నుంచి అమ్మమ్మలో నుంచి జనించింది. తిమోతికి విశ్వాసం ఉగ్గుపాలతో భక్తిభావాన్ని అలవర్చారు అమ్మ అమ్మమ్మ. చూడండి, అలాగనే ఓ తల్లి కూడా ఉగ్గుపాలతో తన కుమారునికి భక్తిభావము నేర్పించింది, భయం నేర్పించింది. ఆ తల్లి ఎవరో చెప్పగలరా? అక్క వాళ్ళు, అన్న. కరెక్ట్ అండి. సమయలు ఆ రీతిగా బాడుగా ఉన్నప్పుడే శిలోహుకు తీసుకొని పోయినప్పుడు వాడు అక్కడనే మృక్యను రాయబడింది. అక్కడ శిలోహులో వదిలి తల్లి వెళ్తుంటే తల్లి వెంట పడ్డవాడు కాడు, అమ్మ నేను వస్తా ఇంటికి అన్నవాడు కాడు. ఏ రీతిగా తర్పీదిచ్చిందో చూడండి, ఏ రీతిగా సాధన చేసి అభ్యాసం చేయించిందో చూడు కుమారునికి. బాలుడుగా ఉన్నప్పుడే సమయలు అక్కడే మొక్కాడండి. వయసులో పెద్దవాడైన ఏలితో దేవుడు మాట్లాడేదండి. వయసుతో సంబంధం లేదండి, గమనించాలి. వయసులో పెద్దవాళ్ళు వయసులో చిన్నవాళ్ళు మనం అనుకుంటున్నాం, పొరపాటు. లేఖనం ఏం చెప్తుంది? దేవుడు చూసేది వయసును చూడడు, దేవుడు చూసేది హృదయాన్ని చూస్తాడు. చూసేది దేవుడు మన మనస్సును చూస్తాడు. సమూయేలు యొక్క మనసును చూశాడు, సమూయేలు యొక్క హృదయాన్ని చూశాడు. దేవుడు బాలుడైన సమూయేలుతో మాట్లాడాడు. సమూయేలుని పిలిచాడు. పిలిచిన ప్రతిసారి ఏలి వద్దకు వెళ్ళాడు. ఏలికి కూడా అర్థం కాలేదు. తర్వాత బల్బ్ వెలిగింది ఏలికి. నేను కాదు పిలిచేది, దేవుడే సమూయేలుని పిలుస్తున్నాడు అన్నప్పుడు, నా కుమారుడా సమూయేలు, ఒకవేళ స్వరం తిరిగి అలాగనే నేను పిలిస్తే నీ దాసుడు ఆలకించుచున్నాడు అని పలకమన్నాడు. మాట్లాడాడు దేవుడు బాలుడైన సమూయేలుతో మాట్లాడి జరగబోయే విషయాన్ని కూలంకషంగా సమూయేలుకు తెలియజేశాడు. ఏలి బెదిరించాడు, నువ్వు చెప్పకపోతే నువ్వు శపింపబడతావు సమూయేలు. నాకేం చెప్పాడో దేవుడు పూస కూర్చున్నట్టు తూచ తప్పకుండా అని నాకు చెప్పవన్నాడు. మొత్తం చెప్పేశాడు. ఇదిగో మందసం పట్టబడుతుంది, నీ కుమారులు పినేహసు నీ కుమారులు ఇద్దరు కూడా చనిపోతారు యుద్ధంలో, మందసం పట్టబడుతుందన్న సత్యాన్ని నిజంగా సమూయేలుతో చెప్పాడు. ఆ సమూయేలు ఏలికి ఆ మాటలు చెప్పాడండి. చూస్తున్నాం ఇక్కడ విశ్వాసము. ఏ విశ్వాసము తిమోతిలో ఉందండి? మనం గమనించాం ఇందాక. ఏ విశ్వాసము తిమోతిలో ఉన్న విశ్వాసము? చూడండి, మనం గమనిస్తున్నాం. ఆ విశ్వాసము నిష్కపటమైన విశ్వాసము తిమోతికి ఉంది. బలమైన విశ్వాసము అబ్రహాముకు ఉంది. మరికొన్ని విశ్వాసాలు గమనిద్దామండి. లేఖనాల భక్తులు ఎట్టి విశ్వాసం గలవారే ఉన్నారు చూస్తున్నాం. స్థిరమైన విశ్వాసం గల, మరి గమనిద్దామండి. ఇక్కడ ఆ మాట గమనించాం. తిమోతి పత్రికలో తిమోతి గురించి ప్రస్తావిస్తూ ఆ విశ్వాసం ఎలాంటి విశ్వాసము తిమోతిలో ఉందో ఆ మాటను గమనించాం. నిష్కపటమైన విశ్వాసం గల తిమోతి. మరి గమనిద్దామండి, మరి కొన్ని మాటలు గమనిద్దాం. లేఖనాల్లో ఏం రాయబడి ఉన్నాయో చూడండి. కొరింథీలకు రాసిన కొరింథీ పత్రికలో కూడా ఓ విశ్వాసం ఉందండి. కొరింథీ ఒక పత్రికనే కొరింథీకి రాసినది. కొరింథీ పత్రిక పిలిపి పక్కన ఉంటుందండి, పిలిపి పక్కన ఉంటుంది. గమనించండి. కొలసీలకు రాసిన పత్రిక పేజీ నెంబర్ అంటే 183, పేజీ నెంబర్ 183, 2వ అధ్యాయము 5వ వచనం అండి. 5వ వచనం చూడండి. 5వ వచనం, నేను శరీర విషయంలో దూరంగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. కొలసీలో ఉన్న సంఘస్థులకు ఎలాంటి విశ్వాసం ఉందంటే స్థిర విశ్వాసం గలవారు. కొరింథీలో ఉన్న సంఘంలో ఉన్న కొలసీలో ఉన్న విశ్వాసులు కొరింథీలో లేరు. మనం చూసాం. కొరింథీలకు రాసిన విశ్వాసులు వ్యర్థ విశ్వాసం గలవారు. కొలసీ సంఘస్థులు స్థిరమైన విశ్వాసంలో నిలకడగా ఉన్నారు, అస్థిరంగా లేరు, తొణికిసలాడుతా లేరండి. అట్టి విశ్వాసం గల కొలసీ సంఘస్థులు, కొలసీలో ఉన్న పరిశుద్ధులు మనం గమనిస్తున్నామండి. స్థిర విశ్వాసం గల కొలసీ సంఘస్థులు, నిష్కపటమైన విశ్వాసం గల తిమోతి. మరికొన్ని మాటలు గమనిద్దామండి. లేఖనాల్లో లూకా సువార్తలో అనిని చూడగలమండి. ఆ అనిలో ఉన్న విశ్వాసం, ఆ వ్యక్తి ఇశ్రాయేలుడు కాడు కానీ ఒక అన్యుడు. ఆ అన్యునికి ఉన్న గొప్ప విశ్వాసం, ఎట్టి విశ్వాసము ఆ మాట మరి ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు. లూకా సువార్త గమనించండి. 7వ అధ్యాయం. లూకా సువార్త 7వ అధ్యాయము. లూకా సువార్త 7వ అధ్యాయంలో మనం గమనించగలమండి ఆ మాటలు. లూకా సువార్త 7వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల వరకు అండి. పేజీ నంబర్ అండి 157 అండి.
పేజీ నంబర్ 57, లూకా సువార్త 7వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని వచనాలు గమనిద్దామండి. యేసు ప్రభు కూడా ఆ మాట చెప్తున్న మాట, ఎట్టి విశ్వాసం గల ఓ అన్యుని చూస్తున్నాం. ఆయన తన మాటలనియు ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసుని గూర్చి విని, ఊరిక విన్నాడు, ఆ నోట ఈ నోట విని, ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొంటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసు వద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడని కితాబిస్తూ ఉన్నారు, సాక్ష్యం చెబుతూ ఉన్నారు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరమును తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి ఆ యూదుల పెద్దలు యేసుక్రీస్తు ప్రభువును బతిమాలు కొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూసి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను అపాత్రుడను. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. మాట ఈ స్వామి సాలు. ఎట్టి విశ్వాసమో చూడండి, మనం గమనిస్తున్నాం. మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రామంటే వచ్చును. నా దాసుని చేయమంటే ఇది చేయునని నేను చెప్పినట్లు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులో నైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. ఇంత గొప్ప విశ్వాసం గల శతాధిపతి, ఒక అన్యుడు ఎంత విశ్వాసం అండి. నువ్వు రావాల్సిన అవసరం లేదు స్వామి, ఊరికి మాట మాత్రం సెలవిము, నా దాసుడికి స్వస్థత చేకూరుస్తుంది అన్న విశ్వాసం, గొప్ప విశ్వాసం. ప్రభు ఈ అనిని గురించి ఇస్తున్న సాక్ష్యం. గొప్ప విశ్వాసం గల ఓ అన్యుడు. ఇశ్రాయేలుకు లేదంటున్నాడు, దేవుని జనాంగానికి, దేవుని ప్రజలకు లేదు. మనం అనుకుంటున్నామేమో మనమేమో గొప్ప విశ్వాసమని. ఒక అన్యుని గురించి ఇస్తున్న సాక్ష్యం, గొప్ప విశ్వాసం గల ఒక అన్యుడు. చూడండి, మరి యూదుల పెద్దలు వెళ్ళారు, అతడు యోగ్యుడై ఈ దీనికి మీరు రండి అని మరి పంపినప్పుడు వద్దని తిరిగి మనుషులను పంపినట్లు లేఖనాల్లో గమనిస్తున్నామండి. గొప్ప విశ్వాసం గల ఒక అన్యుని మనం గమనిస్తున్నామండి. మరి కొన్ని మాటలు గమనిద్దామండి పరిశుద్ధ గ్రంథంలో, లేఖనాల్లో. పేతురు భక్తుడు భక్త కోటికి రాస్తూ గమనిద్దామండి. పేతురు రచన మొదటి పత్రిక, పేజీ నంబర్ 215, పేజీ నంబరు 215, 1వ అధ్యాయము, పేజీ నంబర్ 215, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలను మనం చదువుకుందామండి. యేసుక్రీస్తు అపోస్తుడైన పేతురు తండ్రిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మవలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయున్నది. మీకు కృపయు సమాధానమును విస్తరిలునుగాక. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రైన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగున్నట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగున్నట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరల జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధంగానున్న రక్షణ మీకు కలుగున్నట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. గాని అవసరం బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే, సువర్ణం కంటే, బంగారు కంటే, ఓపీరు బంగారం కంటే శ్రేష్టమైనది ఓపీరు బంగారు. అంటే ఎవరు తీసుకొచ్చారండి ఓపీరు బంగారు? ఎవరికి తెచ్చారు? ఎవరికి ఇచ్చారు ఓపీరు బంగారు? శేబాదేశపురాణి ఎవరికి ఇచ్చింది? సొలొమోనుకు తెచ్చిచ్చింది ఓపీరు బంగారు. ఆ మాట ఉంది అండి ఇక్కడ గమనిస్తున్నాం.
మరి సువర్ణం కంటే, ఓపీరు బంగారం కంటే, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఏదండి, అమూల్యమైన విశ్వాసం. చూడండి, మనం గమనిస్తున్నాం, ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. విశ్వాసులకు శోధనలు వస్తాయండి. ఎలాంటి మనం గమనిస్తున్నాం, సువర్ణము నశించిపోచున్న సువర్ణం అగ్ని చేత పరీక్షింపబడుతుంది. అలాగనే మన విశ్వాసానికి కూడా పరీక్ష. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొనుడి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. విశ్వాసము, నమ్మకం. ఇక్కడ మనం గమనించాం, 9 రకాల విశ్వాసాలను గమనిస్తున్నాం. 9 రకాల వ్యక్తులను, వారిలో ఉన్న విశ్వాసము ఎలాంటిదో మనం గమనిస్తున్నామండి. చూశాం, విశ్వాసం లేని పిల్లలు నాడు ఉన్నారు, క్రీస్తుకు పూర్వంలో ఉన్నారు, క్రీస్తు శకంలో కూడా విశ్వాసం లేని వారు ఉన్నారండి. అవిశ్వాసులు. ఎందుకు వారికి అవిశ్వాసము? ఎవరైనా చెప్పగలరా? ఎందుకు కలుగుతుంది వాళ్ళకు అవిశ్వాసము? లేఖనం ఆధారం కావాలండి. లేఖనం ఆధారం కావాలి. లేఖనం ఆధారం లేకుండా ఏదో ఉత్తితి చెప్తా అంటే అది కాదు. అది లేఖనం కాదు, లేఖనం సత్యం కాదు, అది అసత్యం, అది అబద్ధం, అది దుర్బోధ, సుబోధ కాదు, అపోస్తుల బోధ కాదు, ఆరోగ్యకరమైన బోధ కాదు. ఉందా ఆ మాట? ఎందుకు ప్రజలకు అవిశ్వాసం ఉంది? కారణం చూద్దామా లేఖనాల్లో. 2 కొరింథీ 4వ అధ్యాయం గమనించండి. ఆ మాట గమనించగలమండి. ఆ మాట రాయబడ్డ మాట చూడండి. కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ మాట రాయబడి ఉంది. గమనించండి, చూద్దామండి. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసింది అని మనం చూస్తున్నాం. 161 పేజీ నంబరు. ఇంకా ఇది పూర్తిగా కంప్లీట్గా చదువుకున్నాం. 4:4లో చక్కని మాట. అది మొత్తం చదువుకుంటే ఇంకా కంప్లీట్, దానికి పరిపూర్ణత వస్తుంది ఆ లేఖనానికి. దేవుడి స్వరూపు అయి ఉన్న క్రీస్తు, పేజీ నెంబర్ 161, 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం. దేవుడి స్వరూపు అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త. క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేసెను. కనుకనే అనేకులు అవిశ్వాసంలో ఉన్నారు, అంధకారంలో ఉన్నారండి. కనుక వాళ్ళు నమ్ముతలేరు. నాడు కూడా అంధకారం, అంధత్వం, వారి మనోనేత్రాలు ముయ్యబడి ఉన్నాయి. దేవుడు అంటే నమ్మకం లేదు. నాడున్నారు, నేడున్నారు. స్వయాన దేవుని ప్రజలే, దేవుని చేత ఏర్పరచబడిన జనులే, హెబ్రీ గోత్రకర్తలు, 12 గోత్రాలకు సంబంధించిన వారి సంతతి, ఇశ్రాయేలీలు, యూదులు, వారంతా అవిశ్వాసంగా, వారిలో లేదు విశ్వాసం లేని తరం మనం చూస్తున్నాం. వారి యొక్క వ్యక్తిత్వం, మనస్తత్వం చూస్తూ ఉన్నాం. క్రీస్తు శకంలో కూడా, మరి యేసుక్రీస్తు ప్రభు శరీరధారి ఉన్న దినాల్లో కూడా మరి విశ్వాసం లేని తరం వారులారా, నేను ఎంతకాలం మీతో ఉండాలి అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం చేసి శిష్యరికం చేసిన ఆ 12 మందికి కూడా అల్ప విశ్వాసం, స్థిర విశ్వాసం లేదండి వారికి, అల్ప విశ్వాసం. మరి అంతరంగ శిష్యుడు పేతురు, 9 మంది అంతరంగ శిష్యులు ఉన్నారండి. ఆ 9 మంది కాకుండా 3 అంతరంగ శిష్యులు. 9 మంది ప్రతి చోటికి తీసుకుపోలేదు. అంతరంగ శిష్యులు 3 తీసుకుపోయేవాడు. ఆ అంతరంగ శిష్యులు ఎవరెవరండి చెప్పగలరా? పేతురు, యోహాను, యాకోబు అంతరంగ శిష్యులు. వీళ్ళు 9 మంది కూడా శిష్యులే, కానీ ముఖ్య శిష్యులు కాదు, అంతరంగ శిష్యులు కాదు. కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్లకు ఆ 9 మందిని పక్కన పెట్టేసేవాడు. ఆ 3 మాత్రమే తన వెంట తీసుకొని పోయేవాడు. రూపాంతరపు కొండ మీదకి తీసుకుపోయాడు. అక్కడ రూపాంతరపు కొండ మీద ప్రభు తన స్వరూపము మార్చుకున్నాడు. తన వస్త్రాలు అన్నీ మారాయి. మహిమగల యేసు ప్రభును చూశారు. స్వరాన్ని విన్నారు, అదృశ్య స్వరాన్ని మనం గమనించగలం. రూపాంతరపు కొండ మీద ప్రభు రూపాంతరము చెందాడండి. ఆ మాటలను కూడా గమనిస్తున్నాం లేఖనాలు. ఇక్కడ విశ్వాసం గురించి మాట్లాడుతున్న మాటల్లో చూడండి, ఆ మాటలు విశ్వాసం లేని పిల్లలు, అల్ప విశ్వాసం గలవారు, బలమైన విశ్వాసం గల అబ్రహాము. మరి కొరింథీ సంఘంలో మృత విశ్వాసం గల విశ్వాసులను మనం గమనిస్తున్నామండి. మృత విశ్వాసము, ఇంకా మరి వ్యర్థమైన విశ్వాసం గల వారిని కూడా గమనించాం. మరి వ్యర్థమైన విశ్వాసం ఎవరికి? కొరింథీ సంఘస్థులకు. మృత విశ్వాసము భక్తుడు రాస్తాడు. క్రియలు లేని విశ్వాసం మృతమని యాకోబు భక్తుడు రాస్తాడండి.
స్థిరమైన విశ్వాసం గల వ్యక్తుల్ని, భక్తుల్ని మనం గమనించాం. నిష్కపటమైన విశ్వాసం గల తిమోతిని గమనించామండి. ఆ మాట కూడా మరి గొప్ప విశ్వాసం గల ఒక అన్నిని కూడా గమనించాం. పేతురు భక్త కోటికి రాస్తూ అమూల్యమైన విశ్వాసం. మరి ఈ విశ్వాసాలలో ఏ విశ్వాసం మనకుందండి? మరి విశ్వాసం లేని పిల్లలమా, అల్ప విశ్వాసులమా, బలమైన విశ్వాసం గలవారమా, మృత విశ్వాసమా, వ్యర్థమైన విశ్వాసమా, స్థిర విశ్వాసమా, నిష్కపటమైన విశ్వాసమా, గొప్ప విశ్వాసమా, లేదా అమూల్యమైన విశ్వాసమా? ఏ విశ్వాసమో మనంతకు మనమే చెప్పుకోవాలి. నా విశ్వాసం ఇది, నా విశ్వాసం అబ్రహాం లాంటి విశ్వాసము, బలమైన విశ్వాసము, తిమోతి లాంటి నిష్కపటమైన విశ్వాసము, కొలసి సంఘస్థుల వలె నా విశ్వాసము మరి స్థిరమైనది అంటూ మనం చెప్పుకోగలమా? గొప్ప విశ్వాసం ఒక అన్యునికి ఉంది. భక్తుడు పేతురు అంటున్నాడు అమూల్యమైన విశ్వాసం అంటాడండి. ఏ విశ్వాసం కలిగి ఉన్నామండి? అందుకే భక్తుడు అంటూ కొరింథీ సంఘానికి రాస్తూ 2వ పత్రికలో, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు శోధించుకొనుడి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. ఒకవేళ ఈ విశ్వాసంలో మనం లోపం కలిగి ఉంటే ఇదిగో ఈ ప్రార్థన చేయాలి. ప్రభువా, నా విశ్వాసాన్ని వృద్ధి కలిగించునైనా. మన ప్రార్థనలో ఉండాల్సిన ఒక అంశం. ప్రార్థనలో అనేకమైన అంశాలలో ఈ అంశాన్ని కూడా జోడించి మనం ప్రార్థన చేస్తే మన విశ్వాసాన్ని కూడా దేవుడు వృద్ధి పొందిస్తాడు. నాలో అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని మరి చెవిటి మూగ దయ్యం పట్టిన తండ్రి ఈ మాట అంటాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సాధ్యమంటే ఆ వ్యక్తి అనే మాట, అయ్యా నాలో అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని వేడుకుంటాడు, ప్రభువును ప్రార్థిస్తాడు. నిజంగా మనలో కొన్ని సందర్భాల్లో అపనమ్మకం వస్తుంది, అల్ప విశ్వాసం వస్తుంది, స్థిరంగా విశ్వాసంలో ఉండలేకపోతున్నాం, నిలకడ లేకుండా ఉంటున్నాం. కొన్ని సందర్భాల్లో మన విశ్వాసం మృతమైపోతుంది క్రియలు లేకుండా. చూడండి, వాక్య వెలుగులో మనం చూసుకున్నప్పుడు ఏ విశ్వాసుల కోవకు చెందుతామో, ఏ విశ్వాసులమో మనము నేడు మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాటల ద్వారా వాక్యపు వెలుగులో నన్ను నేను మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. మనకు మనమే, వేరేవారు కాదు. నీ విశ్వాసం మీద వాళ్ళు చెప్పడానికి వాళ్ళు ఎవరండి? మన విశ్వాసం మన వరకే పరిమితం, మనకు వ్యక్తిగతంగా. నా విశ్వాసం నాకు దేవునికే సొంతం, మీ విశ్వాసము దేవునికి మీకే సొంతము. మీ విశ్వాసం ఎలాంటిదో ఆయన చూడగలడు. మరి ఆయనకు మరుగయ్యుంటూ ఏది లేదండి. సమస్తం ఆయనకు తేటగా కనపడుతుంది. మన హృదయంలో ఎట్టి విశ్వాసం గలవారమై ఉన్నామో కూడా ఆయనకు తెలుసు. కనుక స్థిరమైన విశ్వాసం, బలమైన విశ్వాసం, అమూల్యమైన విశ్వాసము మనకు కావాలంటే, గొప్ప విశ్వాసం కావాలంటే మన విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడునై ఉన్న యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదాం. ఆయన కూడా తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి శిలువను సహించెను రాయబడింది. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో 2వ వచనంలో నేను ఇందాక చెప్పిన మాటలను కూడా అక్కడ రాయబడే. మన విశ్వాసానికి కర్త ఆయనే, ఆయనే కర్మ, ఆయనే కర్త, ఆయనే కర్మ, ఆయనంతా ఆయనే, ఏ టు జెడ్ ఆయనే, కర్త కర్మ క్రియ అన్నీ ఆయనే. ఆయన మీద ఆధారపడ్డప్పుడు మనం విశ్వాస వీరులుగా మారిపోతాం, ప్రార్థనా వీరులుగా మారిపోతాం. ఆ రీతిగా త్రియేక దేవుడు మనల్ని మలుచునుగాక. ఆయన చేతులకి మన జీవితాన్ని అప్పగించుకుంటే ఆ శిల్పకారుడు మన జీవితాన్ని మలుస్తాడు. ఆయన స్వరూపంలోకి ఆయన స్వభావాన్ని ఇస్తాడు. ఆయన ఆరోగ్య రెక్కల కింద మనం 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 సరెండర్ చేసుకున్నప్పుడు, మన జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు ఆయన స్వరూపంలోకి మారుస్తాడు, ఆయన స్వభావాన్ని ఇస్తాడు. ఆయన లాంటి విశ్వాసం, ఆయన లాంటి గుణగణాలు నీకు నాకు మనకు ప్రభు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడు మనందరి నిమిత్తమైన అమూల్యమైన మాటలు దేవుడు దీవించునుగాక.